హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ పంతమా ఎపిసోడ్ 3. విహాన్ ఫోన్ వైపు చూస్తాడు. డాడీ అని కనిపించడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి డాడీ అని అంటాడు. విహాన్ వాళ్ళ నాన్న మోహన్ ఆఫీస్ వర్క్ అని వెళ్ళావు, 1 వీక్ అవుతోంది, ఎప్పుడు వస్తున్నావో చెప్పు అని అంటే దానికి విహాన్ రేపు ఉదయం వస్తున్నాం అని చెప్తాడు. విహాన్ వాళ్ళ నాన్న మోహన్ చెప్పేది వినడు. విహాన్ ఫోన్ వైపు చూసి శ్రావణి చూసి పడుకో అని చెప్పి విహాన్ సోఫాలో పడుకుంటాడు. ఇద్దరూ పడుకున్నారనే మాటే గాని కిస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఓసే శ్రావ్య, కాలేజ్లో భరత్ గాని ముందు అన్ని మాటలు చెప్పి ఈ హార్ట్లెస్ మనిషి అయిన విహాన్ని తలుచుకొని సిగ్గుపడుతున్నావేంటి అని కూల్గా అనుకుంటుంది. విహాన్ కిస్ గురించి ఆలోచిస్తూ కష్టంగా కంట్రోల్ చేసుకుంటాడు. విహాన్, కళ్యాణి ఊరికి వచ్చింది అనే మాటే గాని చరణ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే కళ్యాణి కాలేజ్లో స్పోర్ట్స్ బాగా ఆడుతుంది. కాలేజ్ తరపున కళ్యాణి వెళ్తుంది. కళ్యాణి అన్ని గేమ్స్లో ఫస్ట్ వస్తుంది. స్పోర్ట్స్ దగ్గర చీఫ్ గెస్ట్గా చరణ్ వస్తాడు. నిజానికి స్పోర్ట్స్ చీఫ్ గెస్ట్గా విహాన్ రావాలి. కానీ విహాన్ విలేజ్లో ఉండడం వల్ల చరణ్ వెళ్తాడు. చరణ్ ఫ్యామిలీ కూడా బిజినెస్ ఫ్యామిలీ. చరణ్ బిజినెస్ మేనేజ్ చేస్తూ ప్లే బాయ్లా తిరుగుతూ ఉంటాడు. చరణ్కు స్పోర్ట్స్ అంటే ఇష్టం, అందుకే చరణ్ వెళ్తాడు. కళ్యాణి విన్నర్ కావడంతో చరణ్ గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. చరణ్ కళ్యాణిని చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాడు. ఏమి అందం దేవుడా, నా కోసం పంపావా నా ప్రిన్సెస్ని అని హాట్పై చేయి వేసుకొని మనసులో అనుకుంటాడు. అప్పుడే హోస్ట్ మైక్ తీసుకొని మన ఫేమస్ అయిన బిజినెస్ మ్యాన్ చరణ్ గారు చేతుల మీదుగా ప్రెజెంటేషన్ ఇస్తారు అని మనస్ఫూర్తిగా అడుగుతున్నాం అంటారు. కళ్యాణి స్టేజ్ పైకి వచ్చి చరణ్ ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని వెళ్తుంది. చరణ్ హాట్పై చేయి వేసుకొని నిన్ను వదులుకోని ప్రిన్సెస్ అని మనసులో అనుకుంటాడు. కళ్యాణి లాస్ట్ ఇయర్ కావడంతో స్పోర్ట్స్ బాగా పర్ఫామ్ చేశాను కదా, పార్టీ చేసుకుందాం రండి అని ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటారు. కళ్యాణి ఫ్రెండ్ ప్రియా నువ్వు కూడా రా కళ్యాణి అంటే నాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళండి అంటుంది. కానీ ప్రియా బలవంతం చేయడంతో తప్పక వెళ్తుంది. పబ్కి వెళ్తారు. 5 మెంబర్స్ ఫ్రెండ్స్. చరణ్ కూడా బిజినెస్ పని మీద అదే పబ్కి వస్తాడు. ప్రియా ఫ్రెండ్ వసంత కళ్యాణి అంటే పడదు. అందుకనే కళ్యాణి జ్యూస్లో డ్రగ్స్ మిక్స్ చేసి కళ్యాణికి ఇస్తుంది. అది తెలియక కళ్యాణి తాగుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో కూడా తెలియదు. చరణ్ రూమ్లో పడుకొని ఉంటుంది. విహాన్ సవతి తల్లి తన కొడుకు అయిన గౌతమ్తో ఇదే కరెక్ట్ టైం రా బిజినెస్ని సొంతం చేసుకోవడానికి అని చెప్తుంది. గౌతమ్కి విహాన్ అంటే ఇష్టం లేదు. వాడు పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ సంధ్య గురించి శ్రావ్యకి చెప్పి మనశ్శాంతి లేకుండా చేస్తానమ్మా, నువ్వు ఏమీ ఆలోచించకు, నా ప్లాన్స్ నాకున్నాయి. మరోవైపు శ్రావ్య పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏ పాటికో నిద్రపోతుంది. తెల్లవారి సూర్యుని కిరణాలు నేరుగా విహాన్పై పడడం చూసి శ్రావ్య షాక్లో ఉంటుంది. శ్రావ్య తన మనసులో ఎంత అందంగా ఉన్నాడు, విశాలమైన ఛాతీ, తెల్లటి చర్మం అని అలా చూస్తూ ఉండగా అప్పుడు విహాన్ నువ్వు చూడ్డం కంప్లీట్ అయితే ఫ్రెష్ అయ్యి వెళ్దాం అంటాడు. శ్రావ్య విహాన్ రెడీ అయ్యి వస్తారు. సూర్య మాత్రం బాధగా వస్తూ ఉంటాడు. అది చూసి విహాన్ ఏరా మా సిస్టర్ మౌనిక నో చెప్పిందా అని అంటాడు నవ్వుతూ విహాన్. సూర్య విహాన్ వైపు కోపంగా చూసి నీకేం బాబు, మా సిస్టర్ ఉందిగా, మీకు ఇష్టం ఉన్నా బయటపడరు, నేను వెళ్ళి చెప్పినా ఒప్పుకోరు అని మౌనికను చూస్తూ అంటాడు. మౌనిక ఏమీ తెలియని దానిలా నటిస్తుంది. సూర్య సరేరా వెళ్దాం, కార్స్ కూడా వచ్చాయి అని చెప్పి అందరికీ వెళ్ళి వస్తాం అని చెప్పి శ్రావ్య వైపు చూస్తాడు. శ్రావ్య ఏడవడానికి రెడీగా ఉంది. వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్ళి హగ్ చేసుకొని సుబ్బరాజుని చూడకుండా కారులో కూర్చుంటుంది.
శ్రావ్య అలా ఏడవడం ఇష్టం లేక హగ్ చేసుకుంటాడు. శ్రావ్య కంఫర్ట్గా ఉండడంతో ఏమీ మాట్లాడకుండా అలానే పడుకుంటుంది. అలా హైదరాబాద్కి రీచ్ అవుతారు. శ్రావ్యని లేపుతాడు. లేచి బయటకు వచ్చిన శ్రావ్య వీకే ప్యాలెస్ అని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఏదో చిన్న కంపెనీ అనుకుంది. కానీ ప్యాలెస్ పేరు చూసి షాక్లో ఉండిన శ్రావ్యని పద లోపలికి వెళ్దాం అంటాడు. సర్వెంట్స్ వచ్చి పసుపు కుంకుమ నీళ్లు తెచ్చి దిష్టి తీస్తారు. అప్పుడే కావేరి అన్నయ్య వదిన పేరు చెప్పి లోపలికి రండి అని చెప్తుంది. విహాన్ ఏంటిరా చెల్లి ఇవి అంటే చెప్పు అన్నయ్య అనేసరికి నేను నా వైఫ్ శ్రావ్య వచ్చాం అంటాడు. శ్రావ్య వైపు చూస్తూ ఇప్పుడు మీరు చెప్పండి వదిన అంటుంది. శ్రావ్య సిగ్గుపడుతూ అది అని కంగారుగా ఉంటుంది. విహాన్ కూడా ఏం చెప్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. శ్రావ్య నేను నా హస్బెండ్ విహాన్ గారు వచ్చాం అంటుంది. శ్రావ్య సిగ్గుపడుతూ రూమ్లోకి వెళ్తుంది. శకుంతల కోపంగా ఈ సంతోషం ఎంతసేపో చూస్తాను అనుకుంటుంది. శ్రావ్య రూమ్కి వెళ్ళేసరికి విహాన్ ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. అది చూసిన శ్రావ్య స్టన్ అయ్యి చూస్తూ ఉంటుంది. విహాన్ శ్రావ్య చూస్తుంది అని గుర్తుకు వచ్చి తన దగ్గరకు వెళ్ళి హగ్ చేసుకుంటాడు. శ్రావ్య కూడా ఏం జరుగుతుందో అని కూడా తెలియని ట్రాన్స్లో ఉంటుంది. విహాన్ శ్రావ్యని హగ్ చేసుకొని కిస్ చేస్తూ ఉంటాడు. ఆ కిస్లో అలాంటి కోరిక లేదు, ఎందుకో హ్యాపీగా ఉంటుంది. విహాన్ ఐ లవ్ యూ అమృత అని చెప్తాడు. ఆ మాటకు శ్రావ్య ఈ లోకంలోకి వస్తుంది. వెంటనే విహాన్ను పక్కకు నెట్టి వాష్రూమ్కి వెళ్తుంది. విహాన్ శ్రావ్య వెళ్ళిన వైపు చూసి ఎందుకు వెళ్ళింది అనుకుంటాడు. అప్పుడు తనకు తాను ఏమన్నాడో గుర్తుకు వస్తుంది. శ్రావ్య మీకు లవర్ ఉందా అని అడుగుతుంది. కానీ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతూ త్వరగా కిందకి రా అని కిందకు వెళ్తాడు. కావేరి అన్నయ్య నాకు వదిన చాలా బాగా నచ్చింది, చూడటానికి అమ్మలా ఉంది అంటుంది. శ్రావ్య కిందకు వచ్చి విహాన్ దగ్గర కూర్చుంటుంది. అప్పుడే శకుంతల వచ్చి శ్రావ్య ఇంటికి వచ్చిన కొత్త కోడలు ఏదైనా స్వీట్ చేయడం అనేది ఈ ఇంటి పద్ధతి, నువ్వు కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ పాయసం ప్రిపేర్ చేయాలంటుంది. శ్రావ్యకి అన్ని వంటలు బాగా రావడంతో సరే అత్తయ్య అని కిచెన్ రూమ్లోకి వెళ్తుంది. సేమియా పాయసం చేద్దాం అనుకుంటుంది. అప్పుడే శ్రావ్యకి వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తు చేసుకుంటుంది. సావిత్రి గారు శ్రావ్య నువ్వు వంట బాగా నేర్చుకో, వచ్చే అల్లుడికి చేయాలి కదా అంటే సుబ్బరాజు గారు పొలం నుండి వచ్చి నా కూతురికి ఏం పట్టింది చేయడానికి, నా అల్లుడు చేయాలి వంట అంటాడు. ఏమంటావురా తల్లి అంటే మీరు కరెక్ట్ చెప్పారు నాన్న, నేను చెయ్యను, నా హస్బెండ్తో చేయిస్తా అంటుంది. అది చూసి సావిత్రి గారు మీరు ఇద్దరూ సరిపోయారు, మీరు గారాబం చేయడం, మేడం గారేమో యువరాణిలా ఫీల్ అవ్వడం బాగుందని అంటుంది. మీ ఇద్దరికీ నమస్కారం అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. శ్రావ్య అది మొత్తం గుర్తు తెచ్చుకొని స్మైల్ ఇస్తుంది. శ్రావ్యకి తెలియని విషయం ఏమిటంటే విహాన్ కిచెన్ బయట ఉండి శ్రావ్యని చూస్తూ ఉన్నాడు. విహాన్ శ్రావ్య చేస్తున్న ప్రతి పనిని గమనిస్తూ చాలా బాగా చేస్తుంది, షీ ఈజ్ సంథింగ్ స్పెషల్ అనుకుంటాడు. అదే ప్లేస్లో కావేరి, మోహన్, గౌతమ్, ప్రీతి కూడా ఉన్నారు. విహాన్లో మార్పును చూసి హ్యాపీగా ఉంటే మరికొంతమంది విహాన్ హ్యాపీనెస్ని చూసి కోపంగా రగిలిపోతున్నారు. శ్రావ్య పాయసం కంప్లీట్ చేసి కప్స్లో వేసుకొని అందరికీ ఇస్తుంది. విహాన్కి కూడా ఇచ్చి వెళ్తుంది. అప్పుడు కావేరి విహాన్ దగ్గరకు వచ్చి అన్నయ్య నువ్వు వదిన ఒకరినొకరు తినిపించుకోండి అని చెప్తుంది. విహాన్ కావేరి ఏంటి నీ అల్లరి చాలు ఇంకా అంటాడు. కానీ కావేరి అన్నయ్య ప్లీజ్ అని అడుగుతుంది. విహాన్ సరే అని శ్రావ్య దగ్గరకు వెళ్ళి పాయసం తినిపిస్తూ శ్రావ్య కళ్ళల్లోకి చూస్తాడు. శ్రావ్య మాత్రం ఇప్పుడే అమృత అని అంటాడు. మళ్ళీ ప్రేమగా తినిపిస్తున్నాడు అని అనుకుంటుంది. 2 స్పూన్స్ తిని నాకు చాలు అని రూమ్కి వెళ్తుంది. విహాన్ శ్రావ్య వెళ్ళిన వైపు చూస్తూ
ఎందుకు ఇలా వెళ్ళింది అని ఆలోచిస్తూ సూర్యకి ఫోన్ చేస్తాడు. విహాన్ శ్రావ్యని లవ్ చేస్తున్నాడా? విహాన్ ఎందుకు అమృత అని పిలిచాడు? స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది ఎపిసోడ్ 4. Subscribe to our channel. Thanks for watching.